వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. మనం చూస్తున్నాం వార్తాపత్రికల్లో నిన్న జరిగిన విషయాలకు సంబంధించిన కథనాలు మనం చూస్తున్నాం. అయితే ఆ వార్తల వెనుక వాస్తవాలు, వాటి వెనుక సాగే విశ్లేషణలకు సంబంధించిన కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వార్తాపత్రికలు గమనిస్తే తెలంగాణకు సంబంధించి విద్యార్థుల భోజన విషయానికి సంబంధించిన దుమారం ఏదైతే రేగిందో దాని కంటిన్యూషన్ కూడా మనకి ఇవాళ వార్తాపత్రికల్లో కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితులను సహించబోమంటూ బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరించిన విషయానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక మంత్రి సురేఖకు సమన్లు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే గతంలోనే సమంతకు సంబంధించి తను చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, దాని తదనంతర పరిణామాల నేపథ్యంలో నాగార్జున కోర్టుకు వెళ్లడము, దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన వార్తలు మనకు కనిపిస్తున్నాయి. ఇక సన్నాల సాగుబడి, అదనపు రాబడి అంటూ ఎకరాకు 10 నుంచి 12,000 వరకు అధిక రాబడి వచ్చే అవకాశం ఉందంటూ దాదాపుగా 7.53 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందన్నట్టుగా చేస్తున్న వార్త మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో రెండు కీలకమైన వార్తలు. ఒకటి, శిబు సోరెన్ సంబంధించి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణానికి సంబంధించిన వార్త మనకు ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు ప్రియాంక గాంధీ అనే నేను అంటూ రాజ్యాంగ పుస్తకం చేతపట్టి ఎంపీగా ప్రమాణం చేసిన ఆ వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక వెలుగు పత్రికకు చూస్తే, మనం వెలుగు పత్రికను గమనిస్తే వెలుగు పత్రికలో కూడా తొలిసారి లోక్సభకు ప్రియాంక అంటూ చేతిలో రాజ్యాంగంతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వార్త మనకు కనిపిస్తుంటే, మరోవైపు జార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణానికి సంబంధించిన వార్త కూడా మనకి ఇక్కడ మెయిన్ ఎడిషన్లో కనిపిస్తుంది. ఇక ఏదైతే బీఆర్ఎస్ కుట్రలు ఉన్నాయి ఫుడ్ పాయిజన్ వెనుక, హాస్టల్లో కొందరితో గులాబీ నేతలు కుమ్మక్కయ్యి ఈ కార్యక్రమాన్ని చేపట్టారంటూ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఫుడ్ పాయిజన్ ఘటనపై టాస్క్ ఫోర్స్ నియమించి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అలాగే జిల్లా స్థాయి ఆఫీసర్లతో కమిటీని ఏర్పాటు చేసిన సంఘటనకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా తనిఖీలు చేపట్టి కారణాలు, బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, స్కూళ్లలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయడము, ప్రతి విద్యార్థి సంస్థలను హెడ్ మాస్టర్, ఇద్దరు స్కూల్ స్టాఫ్తో ఏర్పాటు చేసి పర్యవేక్షకులుగా జిల్లా అలాగే డివిజన్ మండల స్థాయి ఆఫీసర్లను ఉంచేలాగా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని టీచర్లకు అలాగే ఆఫీసర్లకు సీఎం రేవంత్ సూచించిన విషయానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. ఇక రామగుండంలో ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయనట్టు చేసిన దీనికి సంబంధించిన వార్త కనిపిస్తుంటే, ఇక మరొక కీలకమైన వార్త, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన వార్త ఏంటంటే, ఏదైతే కులగన్న సర్వేకి సంబంధించి వీఐపీలు వివరాలు ఇస్తలేరు అంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. జీహెచ్ఎంసీలో 5 లక్షల కుటుంబాల వివరాలు ఇంకా నమోదు కాలేదు. జూబ్లీహిల్స్లో ఎమ్యూనరేట్లకు తన వివరాలు ఇప్పటికే సీఎం అందజేశారు, కానీ చాలామంది వీఐపీలు అలాగే ప్రజాప్రతినిధులు ఇవ్వని పరిస్థితికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కూడా తీసుకున్న ఆదేశానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక 10th ఎగ్జామ్ సంబంధించి 20 మార్కులు ఏవైతే ఇంటర్నల్ మార్కులు ఉన్నాయో దాన్ని ఎత్తివేస్తూ ఎగ్జామ్ను 100 మార్కులకు పెట్టేలాగా ఒక నిర్ణయం తీసుకున్న ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి చూస్తే మాత్రం ఏదైతే దీక్షా దివస్కు సంబంధించి వార్తకు పెద్దపీట వేశారు. దీక్షా దివస్ కారణంగానే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఒక కీలకమైన సంఘటన అంటూ చెబుతూనే ఆమరణ దీక్షకు 15 ఏండ్లు, స్వరాష్ట్ర కళను సాకారం చేసిన కేసీఆర్ దీక్ష తెలంగాణ చరిత్రలో ఉద్విగ్న క్షణాలుగా నిలిచిపోయినాయి. దీక్షా దివస్ నిర్వహణకు బీఆర్ఎస్ చేసిన ఏర్పాట్లకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంటే, అదే సందర్భంలో ఈ ఏడాది ఫలితం ఎట్లున్నది అంటూ ఒక సర్వే చేపట్టే ప్రయత్నం చేస్తూ, మీ కుటుంబానికి ఎన్ని స్కీమ్లు అందినాయి, సీఎం ఓకేనా, మార్చుతారని భావిస్తారా, దక్షిణ తెలంగాణ జిల్లాలో రహస్యంగా సర్వే నిర్వహిస్తున్న సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. దాన్ని ఓ కాంగ్రెస్ మంత్రి చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన వద్దు ఈయనొద్దు, కేసీఆర్ రావాలి అంటూ సర్వేలో కుండబద్దలు కొడుతున్నట్టుగా వాళ్ళు ఒక వార్తను ఇవాళ ప్రింట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు పత్రికలో చాలా క్లియర్గా ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దానికి సంబంధించిన వార్తకు చాలా కీలకమైన ప్లేస్ ఇచ్చారు. అదే సందర్భంలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ, చట్ట ప్రకారం నేరమే, దాన్ని సోషల్ మీడియాలో చేసిన నేరమే అంటూ విజయబాబు వ్యాజ్యం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందంటూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంటే, ఇక ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రెస్ మీట్కి సంబంధించి ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తకు వీరి స్టైల్లో ఒక విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక సాక్షి పత్రిక మాత్రం దీనికి భిన్నంగా వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం కానివ్వండి, అలాగే